ఈ రోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా బాధ్యత ఉండాలి. లేనిపోని మాటలు, అపోహలు సృష్టించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, విషయాల్లో కావచ్చు సుమారు 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్ కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు. ఇక్కడ కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకుని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకుని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేవడం జరిగింది. సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉండాలి అన్నలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళనకు గురి చేసి, అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు. ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం. కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్సిలర్మిట్టర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజల తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.